వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డే ఫ్రెండ్స్, ఎవరైతే డిఎస్సి అండ్ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ స్టేట్లో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం వీడియోలు చేస్తున్నాము. మీరు చూస్తున్న పేపర్ ఏదైతే ఉందో అది 2022లో నిర్వహించినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్, అంటే పేపర్ టు పేపర్. మరి ఈ మెథడాలజీలో ఉన్నటువంటి కొన్ని అన్ని క్వశ్చన్స్ని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. సో చూద్దాం. మరి మెథడాలజీలో క్వశ్చన్ నెంబర్ 139 నుంచి 149 ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ పోదాం. మరి ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్సే సిమిలర్ క్వశ్చన్స్ కావచ్చు, మళ్ళీ ఇందులో నుంచే కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ మొన్న రీసెంట్గా గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ క్వశ్చన్స్, అంతకుముందు నిర్వహించినటువంటి గురుకుల టీజీటీ పీజీటీ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి కాంటెంట్తో పాటు మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్లో చాలామంది 100 మంది కంటే ఎక్కువగా గురుకుల టీచర్స్గా ఎంపికయ్యారు. పాత ప్రీవియస్ పేపర్లో నుంచి సిమిలర్ ఐడియాస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కొన్ని పాత క్వశ్చన్స్ కొన్ని రావడం జరిగింది. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి 4 ఆప్షన్స్ మీద కొంచెం ఓవర్వ్యూ ఎక్కువైంది కాబట్టి ఆ ఓవర్వ్యూ బేస్డ్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో మీకు కూడా అదే విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 139. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయం మరియు 1000 స్తంభాల గుడికి విద్యార్థులను తీసుకువెళ్ళుట ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తి, సేమ్ అంటే శాస్త్రీయ వనరుల పట్ల ఆసక్తియా, ఆర్థిక వనరుల పట్ల ఆసక్తియా, చారిత్రక వనరుల పట్ల ఆసక్తియా, భౌగోళిక వనరుల పట్ల ఆసక్తియా? చూడండి, ఇక్కడ శాస్త్రీయ వనరుల పట్ల బిఎం బిర్లా సైన్స్ సెంటర్ తీసుకెళ్ళారనుకోండి, అది శాస్త్రీయ వనరుల పట్ల ఆసక్తి. ఆర్థిక వనరుల పట్ల ఆసక్తి, ఏదైనా మార్కెట్కి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంక్కి కానీ తీసుకెళ్ళారనుకోండి, ఆర్థిక వనరుల ఆసక్తి. మరి చరిత్రకు సంబంధించినటువంటివి, చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు తీసుకెళ్తే అది చారిత్రక వనరుల పట్ల ఆసక్తి. భౌగోళిక వనరుల పట్ల ఆసక్తి అంటే భౌగోళికంగా ప్లేన్స్ కావచ్చు, హిల్స్ కావచ్చు, అంటే భూమి మీద ఉన్నటువంటి డిఫరెంట్ జాగ్రఫికల్ కండిషన్స్ దగ్గరికి తీసుకెళ్తే అది భౌగోళిక వనరుల పట్ల ఆసక్తి. కొండలు, గుట్టలు, లోయలు ఇవన్నీ కూడా. సో మరి మనకి దేవాలయము ఉంది కాబట్టి ఇవి చారిత్రక వనరుల పట్ల ఆసక్తి పెంపొందించవచ్చు. ఆన్సర్ 3. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది కానిదేది అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఆశయాలు, లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. మరి ఆశయాలకు శాశ్వత విలువలు, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి. కరెక్ట్, ఇది కరెక్ట్. ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి, లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క లక్ష్యం సందర్భానుసారంగా మారుతుంది, బట్ ఆశయం మాత్రం మారదు. ఆశయాలు లక్ష్య సాధనకు సోపానాలు, ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు కాదండి. ఓకే, ఆశయాలు దీర్ఘకాలిక, లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాలు. కరెక్ట్. లక్ష్యాలు స్పష్టంగా ఉంటేనే లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి కానీ ఆశయాలు సాధారణమైనవి. అంటే సో రెండోది ఆన్సర్ అండి, ఇది కానిది. అంటే ఆశయాలకి శాశ్వత విలువ ఉంటాయి, లక్ష్యాలు విషయాల బట్టి మారుతాయి కదా. మళ్ళీ ఆశయాల నుంచే గమ్యాలు వస్తాయి. ఆశయాల నుంచి గమ్యాలు వస్తాయి. ఆశయం నుంచి ఏమొస్తుంది? గమ్యాలు వస్తాయి. ఓకేనా. గమ్యాల నుంచి ఏమొస్తాయి? లక్ష్యాలు వస్తాయి. గమ్యాల నుంచి ఏమొస్తాయి? లక్ష్యాలు వస్తాయి. ఓకేనా. మరి ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శకాలు. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి సిమిలర్ క్వశ్చన్ మనకి 2023లో కూడా వచ్చింది. చూసారా, 2023 టెట్లో కూడా వచ్చింది. 2023
టెట్లో కూడా ఈ సేమ్ ఆశయాలు లక్ష్యాల మీద క్వశ్చన్ మనకు వచ్చింది. మరి దీంట్లో కరెక్ట్ ఇవన్నీ కరెక్టే, 1, 3, 4 కరెక్ట్ కాదు, సెకండ్ వన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా పరిచయ దశలో పాఠ్యాంశము గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఈ వ్యూహం చాలా ఉపయోగకరమైనది. రైట్, అంటే ద ఫాలోయింగ్ స్ట్రాటజీ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు టీచర్ టు నో ద స్టూడెంట్స్ నాలెడ్జ్ అబౌట్ ద లెసన్ ఇన్ ద ఇంట్రొడక్టరీ ఫేజ్. ఓకే, మరి దీంట్లో మన ఇంట్రడక్టరీలో అంటే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక పని చేయాలి, అదేంటి, మేధోమథనం చేయాలి. ఓకే, మేధోమథనం చేయాలి అంటే ఈ వివరణ, నాటకీకరణ, కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది బోధనా పరిచయ దశలో ఉపయోగపడవు. ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత, పాఠ్యాంశంలోకి వెళ్ళిన తర్వాత. బట్ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, మేధోమథనం, మైండ్ మ్యాపింగ్ అనేది కావాలి. ఇది ఇలా ఉంటుంది, ఓకే, ఇలాగనమాట. సో మైండ్ మ్యాపింగ్, ఆన్సర్ మైండ్ మ్యాపింగ్. భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు 2 తన వివిధ సంఘటనలు అనే విషయాలను బోధించుటకు ఈ క్రింది చారిత్రక బోధన పద్ధతి టీచర్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమంటున్నారు, టీచ్ టాపిక్ కాన్సెప్ట్ నెంబర్ 1 ఒకటి అంటే రెండు అంశాలు ఇచ్చారు. భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర 1, తన జీవితంలోని వివిధ సంఘటనలను అను విషయాలు బోధించుటకు, అంటే గాంధీజీ యొక్క పాత్ర, గాంధీజీ జీవితంలో జరిగినటువంటి వివిధ సంఘటనలు బోధించుటకు ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటిది అంటున్నారు. సో మనకి దీంట్లో స్టోరీ టెల్లింగ్ మెథడా, ఎవల్యూషన్ మెథడా, సాంఘిక పద్ధత అంటే సోషల్ మెథడా, జీవిత సంఘటన పద్ధత, ఇక్కడనే క్వశ్చన్లోనే ఇచ్చారు. అంటే మనకి కథా పద్ధతి అంటే స్టోరీ టెల్లింగ్ మెథడ్, స్టోరీ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన, ఎగ్జాగరేషన్ కాదు. లేదు, ఎవల్యూషన్ మెథడ్ పరిణామ పద్ధతి కాదు, అంటే ఇక్కడ విశ్వం పుట్టుక, నక్షత్రాల పుట్టుక, భూమి పుట్టుక అనేది ఎవల్యూషన్ మెథడ్లో చెప్తారు. ఓకేనా. మరి సాంఘిక పద్ధతిలో ఇక్కడ సాంఘిక పద్ధతిలో ఏం చెప్తారు సార్, సాంఘిక పద్ధతిలో మానవ జీవన విధానం, నాగరికత అభివృద్ధి, మానవుని అవసరాలు, తిండి, గృహం, అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా సాంఘిక మెథడ్లో చెప్తారు. సో మనకి ఆన్సర్ ఏంటి, జీవిత సంఘటన పద్ధతి. అంటే గాంధీజీ యొక్క జీవితంలో ఏమేమి సంఘటనలు జరిగాయో చెప్పడం, అంటే గాంధీజీ కాదు, ప్రముఖుల వ్యక్తుల జీవిత అనుభవాలు, వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల క్రమాన్ని చెప్పడం. సో దాన్ని జీవిత సంఘటన పద్ధతి అంటారు. సింపుల్ క్వశ్చన్ ఇది, బాగా డీప్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలు. అంటే గుడ్ టెస్ట్, ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ టెస్ట్, ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నాం. మరి ఆ టెస్ట్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, ఏమేమి ఉండాలి లక్షణాలు? ఉపయోగితం, వ్యాఖ్యాన సౌలభం, విశ్వసనీయత, సప్రమాణాలు. మరి ఏముండాలి, ఇవన్నీ ఉండాలి మనకి, ABCD అన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు ఈ బోధనా పద్ధతి అనువైంది. ఇట్స్ మై ఛాలెంజ్ టు ఆల్. అసలు ఎక్కువ సార్లు వచ్చేటటువంటి క్వశ్చన్ ఆగమనాత్మక, నిగమనాత్మక క్వశ్చన్ చాలా సందర్భాల్లో వచ్చింది. 2017లో జరిగినటువంటి గురుకులాల్లో వచ్చింది, అదేవిధంగా 2018లో జరిగినటువంటి గురుకుల ఎగ్జామినేషన్లో వచ్చింది, 2023లో జరిగినటువంటి గురుకుల ఎగ్జామినేషన్లో వచ్చింది, 2022-23లో జరిగినటువంటి టెట్లో వచ్చింది. వచ్చేటటువంటి ఎగ్జామినేషన్లో కూడా ఈ ఆగమనాత్మక, నిగమనాత్మక మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మరి దీంట్లో సంశ్లేషణ, విశ్లేషణ దృక్పథాలు అనుసరించాలి. సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు, ఇవన్నీ ఆగమనాత్మకము, నిగమనాత్మకము, విశ్లేషణ, సంశ్లేషణ అన్నీ ఉండే పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్.
మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని ఎవరు చెప్పారు? జాన్ డ్యూయీ వల్ల వచ్చింది ఇది. జాన్ డ్యూయీ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ వచ్చింది. ఈ జట్టు బోధన అనేటటువంటిది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చెందింది. యుఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీలో దీన్ని అభివృద్ధి చేశారు. మరి దీన్ని స్ప్రెడ్ చేసింది ఎవరంటే డేవిడ్ వార్విక్ అనే వ్యక్తి వల్ల ఈ జట్టు బోధన అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నెక్స్ట్ సార్, ఈ సాంఘిక ఉద్గార పద్ధతి యాకమ్ మరియు సింప్సన్ వల్ల ఈ సాంఘిక ఉద్గార పద్ధతి వచ్చింది. సార్, ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అంటే ఏంటి సార్? సాంఘిక ఉద్గార పద్ధతి అంటే సహజ వాతావరణంలో చర్చలు జరపడం. ఇలా జరపడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, స్వీయ ఆలోచన, సహజత్వం అనేటటువంటిది వస్తాయి. జట్టు బోధన అంటే 2 టీములు కలిసి చేయడం. మూలాధార పద్ధతి, వనరుల పద్ధతి, సోర్స్ మెథడ్ అంటారు. అంటే చరిత్రకు సంబంధించినటువంటి ఉపయోగపడేది మూలాధార వనరుల పద్ధతి. ఓకే, రైట్. సో మనకి సమస్య పరిష్కార పద్ధతి దాన్ని అయితే సాల్వ్ చేసాం. నెక్స్ట్ 5 E's చాలా ఇంపార్టెంట్. 5 E's అనేది చాలా ఇంపార్టెంట్. మరి 5 E'sలో ఏమేమి ఉంటాయి? అసలు 5E అంటే ఏంటి? 5E అంటే మనకి ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఇవాల్యుయేషన్ అనేది చివరికి వస్తుంది. మన దరిద్రం కొద్దీ ప్రతి దాంట్లో ఇవాల్యుయేషన్ చివరికి ఇచ్చిండు. చివరికి ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేస్తూ నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలి? ఎలాబొరేట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ని ఎలాబొరేట్గా చేయాలి. తర్వాత దాన్ని ఎవాల్యుయేషన్ చేయాలి. ఇవి సో మనకి ఆన్సర్ 3: ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఇవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యాసన ఫలితాలను మదింపు చేయుటకు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి క్వశ్చన్ పేపర్ మీరు చూస్తూనే ఉంటారు. 6 నుంచి 10వ తరగతి మనకి essay1, essay2 క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే ప్రస్తుతం మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి అంశాలు ఏంటి అంటే పఠన నైపుణ్యాల కాదు, విషయాగమన కాదు, ప్రశంస అభినందన కాదు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఇవి మన సోషల్ స్టడీస్ ఎక్కువగా క్వశ్చన్ చేస్తుంది. కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఓకే, కాంటెంపరీ ఇష్యూస్ మీద, రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మీద క్వశ్చనింగ్ అనేది ఎక్కువగా సోషల్ స్టడీస్ ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. క్రింది వ్యాఖ్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది అని అంటున్నారు. ఓకే, తార్కిక విశ్లేషణ ఆలోచనకు వేదిక ఉంటుంది, సారూప్యతకు నొక్కి చెప్పుతుంది, వివిధ రకాల సమాజాలకు సంబంధించినది, సాంఘిక సమస్యలకు చెందిన సమగ్ర సమాచారం అందిస్తుంది. రైట్. మన సోషల్ స్టడీస్లో ఎక్కువగా తార్కికము, విశ్లేషణాత్మకమైన ఆలోచనకి తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో లాజిక్ అంటూ ఏం లేదండి. జరిగినటువంటి విషయాలు, జరుగుతున్నటువంటి విషయాల మీద దాని గురించి ఎలాబొరేట్గా చెప్తుంది. అంటే అందుకే కానీ దీనిలో మ్యాథ్స్ ఉన్నట్టు, ఫిజిక్స్ ఉన్నట్టు, కెమిస్ట్రీ ఉన్నట్టు ఒక లాజిక్ అనేటటువంటిది ఉండదు. ఓకే, సో క్వశ్చన్కి ఆన్సర్ అయితే 148. దీని మీద కూడా ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, మనకి 2023లో కూడా అడిగారు. ఇది మనం 2022 పేపర్ కదా, 2023లో కూడా అడిగారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకము కింది ఉపగమము ఆధారంగా రూపొందించబడింది. 8th క్లాస్ చూద్దాం. మరి 8th క్లాస్ అనేది స్పైరల్, వర్తులాకార ఉపగమము. ఓకే, వర్తులాకార ఉపగమం అంటే మెల్లమెల్లగా దాని యొక్క పరిధి అనేది పెరుగుతూ ఉంటుంది. స్పైరల్ అప్రోచ్ అంటే పాఠ్యాంశాన్ని సులభం నుండి క్లిష్టత వరకు క్రమంగా అమర్చుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డిఫికల్ట్ లెవెల్ కొంచెం ఉంటుంది, తర్వాత మెల్లగా
పై క్లాస్కి వెళ్ళే కొద్దీ పెంచుకుంటూ తీసుకెళ్తారు. సో దీన్నే స్పైరల్ అప్రోచ్ అంటాం. 8th క్లాస్ వరకు మన టెక్స్ట్ బుక్ ఈ విధంగానే ఉన్నది. సార్ అంశరీతి అంటే ఏంటి? అంశరీతి ఇది మనకి టాపికల్ అప్రోచ్. ఇది 9th క్లాస్ 10th క్లాస్లో ఉంది. 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మేడ్ విత్ అంశరీతి ఉపగమము, టాపికల్ అప్రోచ్ అంటారు. మరి అంటే ఏంటి సార్ టాపికల్ అప్రోచ్ అంటే? ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలు అక్కడనే ఉంటాయి, అదే పాఠంలో అదే తరగతిలో నేర్చుకుంటారు. మరొక తరగతిలో వెళ్తే అది ఉండదు. ఉదాహరణ 9th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఎర్త్ అనే లెసన్ ఉంది. మళ్ళీ 10th క్లాస్లో ఎర్త్ అని చూస్తావును చూడవు. 9th క్లాస్లో లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, మళ్ళీ దానికి సంబంధించిన విషయాలు 10thలో ఉన్నాయా? లేవు. 9th క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది, మరి దానికి సంబంధించిన అంశాలు లేవు మళ్ళీ మనకి 10thలో. సో అలాగనమాట. నెక్స్ట్ కాలానుగుణ ఉపగమము అంటే ఇది కాలానికి సంబంధించినటువంటి, ఉదాహరణకి శాతవాహనుల తర్వాత వచ్చిన వాళ్ళు ఈక్ష్వాకుల తర్వాత వచ్చిన వాళ్ళు విష్ణుకుండినుల తర్వాత వచ్చిన వాళ్ళు చాళుక్యులు. ఇలా వివిధ కాలాలలో ఉన్నటువంటి రాజ్యాలకు సంబంధించినవి. మరి సమ్మిళిత ఉపగమం అంటే ఏంటి? దీన్ని ఇంటిగ్రేటెడ్ అంటారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ సమ్మిళిత, ఒక్కోసారి సమ్మిళిత ప్లేస్లో ఒక్కోసారి సమైక్య ఉపగమం అంటారు. సమైక్య ఉపగమం అని కూడా అంటారు. మరి అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఇవి 6, 7, 8 తరగతుల్లో కూడా కొన్ని చరిత్రకు సంబంధించినటువంటివి ఈ సమ్మిళిత ఉపగమంలో ఉంటాయి. అంటే ఎలా చెప్పొచ్చు, అంటే అన్ని విషయాలను కూలంకషంగా నేర్చుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 360 degrees అనుకోండి. అంటే ఒక పాఠంలోని అన్ని అంశాలు నేర్చుకునేటటువంటి వీలు ఉంటుంది. ఉదాహరణకి నిజాం రాజు ఉందనుకోండి, నిజాం రాజుకు సంబంధించినటువంటి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు, అప్పటి యొక్క చారిత్రక అంశాలు, అప్పటి యొక్క రాజకీయ అంశాలు, అప్పటి యొక్క ఆర్థిక విధానాలు, అప్పటి యొక్క పరిపాలనా విధానాలు, అప్పటి యొక్క సాంస్కృతిక విధానాలు, అప్పటి యొక్క ఆర్థిక విధానాలు, అంటే అన్నీ కంప్లీట్గా నేర్చుకునేటటువంటి సమైక్యం, మొత్తం మిక్సింగ్ చేయడం. ఓకే, సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసిందండి. మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ స్పైరల్ అప్రోచ్. ద మేజర్ వర్క్ ఆఫ్ మ్యాక్స్ వెబర్. మరి మ్యాక్స్ వెబర్ రాసినటువంటి రచన దాస్ క్యాపిటల్ కార్ల్ మార్క్స్ రాసిండు. ఇది ఆన్సర్ కాదు కదా. మరి అర్థశాస్త్రం ఎవరు రాశారు? కౌటిల్య రాశారు. సో ఇది కాదు. ది ఐడియా ఆఫ్ జస్టిస్ రాసింది అమర్త్య సేన్. సో ఆన్సర్ ది ప్రొటెస్టెంట్ ఎథిక్స్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. బుక్ రిటన్ బై మ్యాక్స్ వెబర్. నెక్స్ట్ ఆర్టీ గురించి ఇచ్చారండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడినది. ఓకే, సో ఇది చాప్టర్ నెంబర్ 4 సెక్షన్ 4లో ఉంటుందండి. చాప్టర్ నెంబర్ 4 సెక్షన్ నెంబర్ 24. నేను కొంచెం బ్రీఫ్గా మీకు చెప్పగలను. చాప్టర్ నెంబర్ 1 ఉందనుకోండి. చాప్టర్ నెంబర్ 1 ఇట్ ఈస్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి అనే దాని మీద ఉంటుంది ఇన్ఫర్మేషన్. చాప్టర్ నెంబర్ 2 ఇట్ ఈస్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ అథారిటీస్. అసలు దీనికి ఎవరెవరు అథారిటీ, వాళ్ళ ఆబ్లిగేషన్స్ గురించి ఉంటుంది. ఆబ్లిగేషన్స్ ఆఫ్ అథారిటీస్. ఇప్పుడు చూద్దాం చాప్టర్ నెంబర్ 3. మరి చాప్టర్ నెంబర్ 3 దేని గురించి ఉంటుంది సార్? చాప్టర్ నెంబర్ 3 దేని గురించి ఉందంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గురించి ఉంటుంది, కమిషన్. ఓకే, ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి ఉంటుంది. మరి చాప్టర్ నెంబర్ 4 దేని గురించి ఉంటుంది? స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి ఉంటుంది. మరి చాప్టర్ నెంబర్ 5 దేని గురించి ఉంటుంది? చాప్టర్ నెంబర్ 5 ఇది కొంచెం చాలా పెద్దది. పవర్స్, ఫంక్షన్స్, అప్పీల్ అండ్ చేయకపోతే పెనాల్టీ, ఇవన్నీ కూడా చాప్టర్ నెంబర్ 5లో ఉంటాయి. మరి చాప్టర్ నెంబర్ 6లో ఏముంటాయి? చాప్టర్ నెంబర్ 6లో మనకి మిస్లీనియస్
ఇవన్నీ కూడా మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చాప్టర్ నెంబర్ 6లో ఉంటుంది. సో ఇదండి 2022లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ మెథడాలజీలో ఉన్నటువంటి 12 క్వశ్చన్స్ని మనం ఫినిష్ చేసేసాం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.